కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ ఏం చేయబోతోంది, సో ఈ కమిటీ ఇచ్చేటువంటి రికమెండేషన్స్ పైన వచ్చేటువంటి ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయో వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి, సో ఓవరాల్గా ఒకసారి కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కమిటీ ఇచ్చేటువంటి నివేదికను కంపల్సరీగా అమలు పరుస్తారా, సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడతాం. సార్, మీరు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చూసే ఉంటారు. సో ఈ కమిటీ ఏం చేయబోతుంది, సో ఎలాంటి రికమెండేషన్స్ వచ్చేటువంటి అవకాశం? ఈరోజు నేను సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ చూశానండి. అది యాక్చువల్లీ ఏంటంటే ఈ టీటీడీ తిరుమల తిరుపతి ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో, సో అప్పుడు ఇమీడియట్గా ఒక 4 వ్యక్తులు పెటిషన్స్ వేశారు. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, ఇంకోటి మన ఎక్స్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకోరు హిస్టోరియన్ విక్రమ్ సంపత్ అని, ఇంకో ఆయన వేదిక్ స్పీకర్ ఒక ఆయన ఉంటాడు దుష్యంత్ గారు అని చెప్పి. సో ఈ 4 పెటిషన్స్ వేశారు. సో ఈ పెటిషన్స్ ఆధారితంగా ఇవాళ రోజు ఈ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమైందంటే సుప్రీంకోర్టు ఇవాళ రోజు క్లియర్గా ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేయడం మానేయండి. సుప్రీంకోర్టు అనేది ఒక బ్యాటిల్ గ్రౌండ్, పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ కాదు. మీ యొక్క పొలిటికల్ వెండటాన్ని వాటిని తీర్చుకోవడానికి ఇక్కడ పెటిషన్ చేయడం కాదు. సో అందుకనే మీ వాతోపవాతాలు అసలు నేను పట్టించుకోవట్లేదు. సింపుల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇవాళ రోజు, మీ అందరు 4 పెటిషన్స్ మీరు వేశారు కరెక్టే, కానీ మీ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క పొలిటికల్ ఆలోచనలతో వేసినట్టు ఉంది. సో మీ అందరికీ మీ యొక్క పొలిటికల్ వెండటాన్ని, పగ ప్రతీకారాలని, మీ పొలిటికల్ వాదోపవాదాలని తీర్చుకోవడానికి ఇది సుప్రీంకోర్టు ప్లేస్ కాదు. సో అందుకనే మీ వాదోపవాదాలను నేను ఇవాళ పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ ఇది ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద నేను ఒక డెసిషన్ చెప్తాను ఇవాళ అని చెప్పి ఇవాళ ఈ డెసిషన్ చెప్పడం జరిగింది. ఈ డెసిషన్ ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు స్టేట్ గవర్నమెంట్ ఒక సిట్ వేసిందని చెప్పి మొన్న రీసెంట్గా. సో ఆ సిట్ని ఛాలెంజ్ చేస్తూ కూడా కొందరు అడగడం జరిగింది. ముఖ్యంగా కపిల్ సిబాల్ గారు, వైవి సుబ్బారెడ్డి తరపున నుంచిన లాయరు, ఇలాంటి వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న దానిలో మాకు నమ్మకం లేదు, సో కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ని నియమించాలని చెప్పి అడిగారు వాళ్ళు. సో దానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పిందంటే, ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉండటం ముఖ్యమే, కానీ అట్ ద సేమ్ టైం ఒక ఎఫ్ఐఆర్ అనేది స్టేట్ గవర్నమెంట్లో పలానా ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. సో అలాంటప్పుడు వాళ్ళకు కూడా హక్కు ఉంది, వాళ్ళు కూడా ఈ సిట్లో భాగస్వాములు ఉండాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఒపీనియన్ ఒకసారి తుషార్ మెహతా, మన సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తారు. సో ఆయనని మొన్న సెప్టెంబర్ 30 ఆయన ఒపీనియన్ అడిగింది సుప్రీంకోర్టు, మీ ఉద్దేశం ఏంటి, ఇలా సపరేట్ సిట్ అయ్యేలా ఏంటన్నది. దానికైనా ఇవాళ రోజు ఆయన నిర్ణయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఇది చాలా బాధాకరమైన విషయం, ఇది ఇట్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో గీలో ఇట్లాంటి అడల్టరేషన్ అయిందన్న విషయము. అట్ ద సేమ్ టైం ఇది కోట్లాది మంది, కేవలం ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. సో ఆయనకి కోట్లలో భక్తులు ఉన్నారు. సో వీళ్ళందరి మనోభావాలని దెబ్బతీసే అంశం ఇది. సో ఈ ఇన్వెస్టిగేషన్, ఈ కేసులో ఇంతైనా కాస్తన నిజం ఉంటే చాలా తప్పిదం ఘోరం జరిగినట్టే. సో అందుకనే నేనేమంటానంటే, ఒక ఇండిపెండెంట్ బాడీని పెట్టండి, కానీ అలాగని ఇది మనం క్లియర్గా నోట్ చేసుకోవాలి. తుషార్ మెహతా గారు ఏమన్నారంటే, ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సిట్ వేసిందో వాళ్ళందరూ కాంపిటెంట్ ఆఫీసర్సే, వాళ్ళందరి మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళ మీద నేను ఎంక్వైరీ చేశాను, బ్యాక్గ్రౌండ్ చూశాను ఈ 30 తారీఖు నుంచి ఇప్పటివరకు. సో వాళ్ళ మీద నేను కనుక్కుంటే ఏం తెలిసిందంటే, వీళ్ళందరూ మంచి కెరీర్ గ్రాఫ్ ఉన్నోళ్ళు, మంచి ఇప్పటివరకు ఎటువంటి అభియోగాలు లేవు, వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీ పరంగా అందరూ కాంపిటెంట్ పర్సన్స్ అని చెప్పి చెప్పాడు ఆయన. కానీ ఇది ఇప్పుడు ఆల్ ఇండియా పర్స్పెక్టివ్, కానీ ఆల్ ఇండియా, ఎందుకంటే ఈ గుడి కేవలం ఒక రాష్ట్రానికో దేనికో సంబంధించింది కాదు, మొత్తం ఇండియా వైడ్ భక్తులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం వరల్డ్ వైడ్ ఉన్నారు ఆయనకి. సో ఇది ఒక ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ కాబట్టి, సో దీనికి సిబిఐ లాంటి దర్యాప్తు సూపర్విజన్లో ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సిట్లో 2 మనుషుల్ని, సిబిఐ సూపర్విజన్లో సిబిఐ నుంచి 2 ఆఫీసర్స్ని, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కల్తీ నెయ్యి వాడారని కదా. సో అందుకనే ఫుడ్ ప్రొడక్షన్ యాక్ట్ కూడా ఇందులో ఉంది కాబట్టి FSSAI ఫుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో దాని నుంచి కూడా ఒక ఆఫీసర్ని పెట్టాలని చెప్పి తుషార్ మెహతా గారు ప్రతిపాదించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే వాళ్ళ సుప్రీంకోర్టు ఒక సిట్, ఇండిపెండెంట్ సిట్, అందులో ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ ఆఫీసర్స్ 2 ఉంటారు అందులో,
అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ డీజీపీ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు నియమించబడిన ఇద్దరు స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అందులో. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎస్ఎస్ఐ అథారిటీ నుంచి ఒక ఆఫీసర్ ఉంటాడు అందులో. సో 5గురితో కలిపి ఒక సిట్ వేయడం జరిగింది. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని మళ్ళీ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ అయిందో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైతే అయిందో అక్కడ వాళ్ళకి ఆ రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన గవర్నమెంట్ ఆ నిందితుల మీద. అంటే ఇప్పుడు ఇది అందరూ భావిస్తున్నట్టుగా లేదంటే అందరూ అనుమానిస్తున్నట్టుగా ఇది ఓన్లీ కల్తీ జరిగినటువంటి విధానంపైనే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఎలాంటి కల్తీ జరగకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకున్న దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న అభియోగాలు బట్టి దాన్ని బట్టి అయితే మెయిన్ ఈ కేసు పరంగా మాత్రం కేవలం అసలు నిందితులు ఎవరు, నిజంగా అసలు కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ జరిగితే ఎవరు దీనికి కారకులు, ఈ నిందితులు ఎవరు, వాళ్ళని డెఫినెట్గా వాళ్ళ మీద డైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ కొరాబరేట్ ఎవిడెన్సెస్ కానీ ఏవైతే దొరికితే దాని పరంగా ప్రాసిక్యూషన్ ఆ రిపోర్ట్ని వీళ్ళు ఇస్తారు. ఆ రిపోర్ట్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి అక్కడి నుంచి ఇంకా అది వాళ్ళు టేకప్ ద కేసు అండ్ అక్కడి నుంచి ప్రాసిక్యూషన్ జరుగుతుంది. ఈ కేసు వరకే. ఇది ఓన్లీ ఇది నిజంగా తప్పు జరిగిందా లేదా, నిందితులు ఎవరు దాని పరంగా. అసలు నిజంగా ఇది ఫ్యూచర్లో ఇది జరగకుండా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కోరింది. కానీ ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ మీద అండ్ స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ మీద ఒక్కరి మీదే కేవలం గుడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఇది నడవాలి. ఎందుకంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఒక ఫేమస్ గుడి ఇది. సో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. సో అందుకనే నేను మొన్న రీసెంట్గా శ్రవణ్ గారు మీకు కూడా తెలుసు, మీ ఛానల్లో నేను ఈ 27th సెప్టెంబర్ రోజు ఏ రోజైతే ఇవన్నీ గొడవలు అవుతున్నాయి, తిరుమల తిరుపతి లడ్డు మీద ఇష్యూ అవుతున్నాయి, అదే రోజు జగన్ గారు ఇట్లా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వస్తా అని చెప్పి అన్నారు. సో అదే రోజు నేను మన సీఎంఓకి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండింటికి 2 నా లెటర్ ఆఫ్ సజెషన్స్ పంపించడం జరిగింది. అది వాళ్ళకి అందే కూడా త్వరలోనే వాళ్ళ రిప్లై కూడా వస్తుంది అని ఆశిస్తున్నాను నేను. సో అందులో నేను క్లియర్గా ప్రతిపాదించింది కొన్ని అంశాలు ఉన్నాయి. అది ఒక్క నిమిషం నేను చెప్తాను. అందులో నేను దీని గురించి అడిగాను. ముఖ్యంగా టీటీడీకి ఒక లెటర్ పంపించాను. దాంట్లో ఏం అడిగానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఇంకా నుంచి అన్యమతస్తులకు ఎవరికైనా సరే ఈ డిక్లరేషన్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీరు ఈ డిక్లరేషన్ తీసుకోవాలి. ఓన్లీ జగన్ గారికే కాదు, అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ తూచా తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఆ డిక్లరేషన్ తెచ్చిందే మనం ఒక జీవో తీసుకొచ్చి మనం ఆ డిక్లరేషన్ తీసుకొచ్చాం. రూల్ 16 ఆఫ్ ఆ జీవో ప్రకారం మనం డిక్లరేషన్ తీసుకున్నాం. 136 అండ్ 137 ఆఫ్ ఆ జీవో ఏం చెప్తుందంటే అన్యమతస్తులు ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే మీరు వచ్చి దర్శనం చేసుకోండి. కానీ ఆ దేవుడి మీద నమ్మకం ఉందని ఆ డిక్లరేషన్లో మీరు సంతకం పెట్టాలి. ఎందుకంటే నేను అన్యమతస్తుడైనా, నాకు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. సో నేను వచ్చినప్పుడు ఆ గుడి యొక్క పవిత్రతను కాపాడుతాను. హిందూ మతంలో ఉన్న మిగతా భక్తులందరి యొక్క భావాలను వాటన్నింటిని గౌరవిస్తూ నా వంతు నేను వచ్చి గుడి సమగ్రతని గుడి పవిత్రతని కాపాడుతూ ఎటువంటి విపరీత చర్యలు చేయకుండా వచ్చి నా వంతు నేను దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను అని కన్సాలిడేటెడ్గా సింపుల్గా మెయిన్ మ్యాటర్ అయితే అదే ఉంటుంది. ఆ ఫామ్లో అదొక సంతకం పెట్టి మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అక్కడ అధికారులకు ఇచ్చేస్తే అయిపోతుంది. అన్యమతస్తులు లైన్లో వెళ్ళిపోతారు. జగన్ గారు లాంటి వాళ్ళు అయితే వీవీఐపీస్ కాబట్టి డైరెక్ట్గా అక్కడ ఒక సంతకం పెట్టి అధికారులకు ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు, ఈయన డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. కానీ దీనికి నేను డిక్లరేషన్ ఇవ్వనని చెప్పి ఆ రోజు టూర్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అది వేరే విషయం. సో దాన్ని అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదన్న. బట్ ఎనీవేస్ ఆ రోజు నేను అడిగింది ఏంటంటే టీటీడీకి ఒకటి డిక్లరేషన్ ఇమ్మని చెప్పి, సెకండ్ ఎఫ్ఎస్ఎస్ఏ ఇప్పుడు ఇవాళ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎఫ్ఎస్ఎస్ఏ అధికారిని ఒక ఆయన పెట్టిందో అది ఆ రోజే నేను ఎఫ్ఎస్ఎస్ఏ ల్యాబ్ టెస్ట్లు టీటీడీ మెయిన్ గుళ్ళు అన్నింటిలోనూ పెట్టాలి. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా టీటీడీ అంబ్రెల్లలో మనకి పద్మావతి అమ్మ గుడి ఉంది, వాకులమ్మ గుడి ఉంది, గోవిందరాజ స్వామి గుళ్ళు ఉన్నాయి, ఇలా కొన్ని గుళ్ళు ఉన్నాయి. సో ఈ అన్ని గుళ్ళల్లో కూడా ఎఫ్ఎస్ఎస్ఏ అందులో వాడే ప్రసాదాలకు కూడా ఎఫ్ఎస్ఎస్ఏ ల్యాబ్ టెస్ట్లు జరగాలి. కేవలం లడ్డు మీదే కాదు, పులిహార, వడ, ఈ మిగతా ప్రసాదాలలో కూడా ఏదైతే పదార్థాలు వాడుతున్నారో ఆ టెస్టులు కరెక్ట్గా జరగాలి. ఇలాంటి ల్యాబ్స్ పెట్టాలి, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆధ్వర్యంలో ఉన్న ల్యాబ్సే పెట్టాలి అని చెప్పి రెండో ప్రతిపాదన పెట్టా. మూడోది ఏం పెట్టానంటే టీటీడీకి ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ అని చెప్పి పెట్టమని చెప్పాను. అంటే ఏంటంటే ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ పని ఏంటంటే ఈ ఎఫ్ఎస్ఎస్ఐ టెస్టులు ఏవైతే వీళ్ళు చేస్తున్నారో ల్యాబ్స్, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వీళ్ళు ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఆ పదార్థాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఏంటనేది ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూసి దాని తగ్గట్టుగా ఒకవేళ లేకపోతే ఆ వెండర్స్ మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేయాలి. వాళ్ళ వెండర్షిప్ క్యాన్సిల్ చేయడం అదొకటి. ప్లస్ ఆ టెస్ట్లను ఎప్పటికప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వీళ్ళు చూసి టీటీడీ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు పబ్లిక్ డిస్ప్లేలో పబ్లిక్ డొమైన్లో ఆ రిపోర్ట్స్ని పబ్లిష్ చేయాలి.
దాంతోపాటు ఈ ప్రసాదం మేకింగ్ ప్రాసెస్ అండ్ మెథడ్స్ ఉంటాయి కదా, అసలు ఎంత పవిత్రంగా చేస్తున్నారు, ఎంత నీట్గా చేస్తున్నారు ఏంటన్నది అవి కూడా మానిటరింగ్ చేసే విధంగా ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ని ఈ టీటీడీ వాళ్ళు అన్ని గుళ్ళల్లోనూ వాళ్ళ ఆధ్వర్యంలోనూ అన్ని టీటీడీ గుళ్ళల్లోనూ ప్లస్ మెయిన్ టెంపుల్లోనూ పెట్టాలన్నది నా 3 ప్రతిపాదనలు నేను టీటీడీకి పంపించడం జరిగింది. అలానే ద సేమ్ టైం నేను సీఎంఓకి ఇంచుమించు ఇలాంటిదే కొన్ని కొద్దిగా ఇంకా వేరే కూడా యాడ్ చేసి సీఎంఓకి కూడా కొన్ని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది సిట్ ఏదైతే అప్పటికే సిట్ వేశారు, సో సిట్ ఏదైతే వేశారో అది త్వరగా తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఒక సపరేట్ ఇండిపెండెంట్ సిట్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఇచ్చినా ఆ రోజు మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సిట్ అయినా సరే నేను అడిగేది ఏంటంటే తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి అండ్ ముఖ్యంగా ఫాస్ట్గా జరగాలి. ఎందుకంటే ఇవాళ రోజు శ్రావణ్ గారు ఇప్పుడు సిబిఐ ఉంది, ఇప్పుడు లేటెస్ట్ మన ఒకసారి నేను ఇది చూస్తే కొన్ని రిపోర్ట్స్ అది చూశాను నేను. యాక్చువల్లీ సిబిఐకి ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేటెస్ట్ రిపోర్ట్ ఉంది, ఒకటి రీసెంట్ రిపోర్ట్ మన సెప్టెంబర్లో వచ్చింది రిపోర్ట్, సెంట్రల్ విజిలెన్స్ రిపోర్ట్. అందులో ఆల్రెడీ సిబిఐ ఆధ్వర్యంలో ఉన్న 6,900 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నవి 6,900 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి ట్రయల్ కోర్ట్స్లో. అలానే 361 కేసులు 20 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి, సిబిఐ కేసులు ఇవన్నీ కోర్టులలో కోర్ట్స్లో ఉన్నాయి ఇవన్నీ. అలానే ఇంకోటి ఏంటంటే 12,773 కేసులు ఇవన్నీ ఎపీల్స్లోను ఎపీల్ స్టేజ్లోను, అంటే అవతల పార్టీ వాళ్ళు ఎపీల్స్ స్టేజ్లోను ఇవి రివిజన్ వేసిన దాంట్లోనూ ఇవి ఉన్నాయి పెండింగ్. ఇంకా ఇలా చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో సిబిఐకి ఆల్రెడీ చాలా బర్డెన్ ఉంది, సో చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో సిబిఐకి ఇచ్చినంత మాత్రాన త్వరగా అవుతుందని గ్యారంటీ లేదు. కానీ ఒక విధంగా ఇవాళ ఏంటంటే అందుకని సిబిఐ మానిటరింగ్లో సిట్ మన స్టేట్ అధికారులను కూడా ఇద్దరిని పెట్టాలని చెప్పింది సుప్రీంకోర్టు. సో అందుకని నేను ఇవాళ కూడా కోరేది ఏంటంటే ఏదైనా కానీ తరో ఇన్వెస్టిగేషన్ త్వరగా చేయాలి. ఇట్లా ఎన్నో ఏళ్ళు జాప్యం చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఫైల్ చేసి మళ్ళీ కోర్ట్స్లో ఎన్నో ఏళ్ళకి తరబడి అది ప్రాసిక్యూషన్ అయ్యి ఆ ప్రొసీజర్స్ అంతంత లేట్గా అయ్యే బదులు అసలైన దోషులు ఈ పాటికి ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటారు. ఇంకా అలా కాదు కదా, నిజంగా అసలు తప్పు జరిగితే అందులో ఇంత పెద్ద కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే తప్పు జరిగినప్పుడు దాని మీద ఇమీడియట్ యాక్షన్ ఉండాలి కంపల్సరీ. సో డెఫినెట్గా ఒక తరో ఇన్వెస్టిగేషన్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మేజర్ ఎనీ క్రిమినల్ కేసు కానీ ఎనీ కేసు కానీ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు మీకు తరో ఇన్వెస్టిగేషన్ అని మొత్తం అయిపోతుంది. సో తరో ఇన్వెస్టిగేషను కరెక్ట్గా చేసి తొందరగా రిపోర్ట్స్ ఏదో తొందరగా చేయాలన్నది నేను ఇవాళ రోజు ఈ విధంగా సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో కూడా నేను సిబిఐ కానీ ఇప్పుడు స్టేట్ సిట్ని కానీ కూడా అదే అడుగుతున్నాను నేను. సో ఆ రోజు నేను సీఎంఓకి సిట్ తొందరగా అవ్వాలని చెప్పి అడిగాను. అలానే ఇది FSSAI ల్యాబ్ టెస్ట్లు ఆల్ ఓవర్ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ఉన్న అన్ని టెంపుల్స్ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఈ FSSAI ల్యాబ్ టెస్ట్లు ఉండాలని చెప్పి 2వ ప్రతిపాదన పెట్టాను సీఎంఓకి. 3వది ద సేమ్ థింగ్, ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ ఆల్ ఓవర్ అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్లో ఎండోమెంట్స్ యాక్ట్ కింద ట్రస్ట్ కింద ఏదైతే ఉందో హిందూ చారిటబుల్ ట్రస్ట్ ఎండోమెంట్స్ యాక్ట్ కింద ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ స్టేట్ అన్నింటిలోనూ ఈ ప్రసాదం మానిటరింగ్ కమిటీస్ సేమ్ టీటీడీకి అయితే ఎలా అయితే అడిగానో అందులో గవర్నమెంట్ కూడా అందులో పెట్టాలని అడిగాను. అండ్ 4వ ఇంపార్టెంట్ పాయింట్ నేను మెయిన్గా ప్రతిపాదించేది ఏంటంటే శ్రవణ్ గారు, ఆ రోజు సీఎంఓ ఆఫీస్ కూడా ఇదే నేను పంపించాను, యాంటీ కన్వర్జన్ లా. ఇవాళ రోజు యూపీలో ఇవాళ రోజు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఇల్లీగల్ కన్వర్జన్ లా, యాంటీ కన్వర్జన్ లా ఎలా అయితే తీసుకొచ్చారో మొన్న 2020లో తీసుకొచ్చారు, దాన్ని మళ్ళీ మొన్న 2024లో ఇంకా అమెండ్మెంట్ చేయడం జరిగింది, ఇంకా స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక హిందూ మతానికి చెందిన అతను వేరే మతానికి కన్వర్ట్ అవుదాం అనుకుంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లో పిటిషన్ వేసుకొని ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దానిలో ఎంక్వైరీకి ఆదేశిస్తాడు పోలీసుల్ని. అందులో ఏం తేలాలంటే ఇతను కేవలం నమ్మకంతోనే రిలీజన్ మార్చుకుంటున్నాడు, ఇందులో ఎటువంటి ప్రలోభాలకి తావులేదు, ఎటువంటి బలవంతానికి తావులేదు, ఎటువంటి కోయర్షన్ లేకపోతే ఎలాంటి ఫోర్స్ఫుల్ ఇది కానీ ఒక ప్రలోభాలు కానీ ఎల్యూరింగ్ అంటే ఏమైనా డబ్బులు ఇచ్చి అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటివి ఏం లేకుండా కేవలం నమ్మకం మీద ఇతను మార్చుకుంటున్నాడు మతం అని చెప్పి ఒక పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారితంగా అప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈ ఆర్డర్ ఇస్తారు, ఓకే మీరు కన్వర్ట్ అవ్వచ్చు అని. అప్పుడు వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి ఉంటుంది అనమాట. అదొక బేసిక్ ప్రిన్సిపల్ దాంట్లో యాంటీ కన్వర్షన్ లాలో. సో అలాంటి ప్రతిపాదనలే ఇక్కడ కూడా నేను అడుగుతున్నాను ఏపీలో. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూస్తే నేను చెప్పడం కాదు, చాలా ఆర్టికల్స్లో అన్నింటిలో వచ్చినాయి, తమిళనాడు ఈజ్ నెంబర్ 1 ఇన్ కన్వర్జన్ రేట్ ఆల్ ఓవర్ ఇండియాలో. తమిళనాడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది కన్వర్జన్స్లో, మత మార్పిడిలో. 2వ స్థానం ఏపీనే ఉంది, మత మార్పిడిలో 2వ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది.
అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఒక యూపీ మాదిరిగానే ఒక యాంటీ కన్వర్జన్లో ఇల్లీగల్ కన్వర్జన్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇవాళ రోజు స్టేట్ గవర్నమెంట్ మొన్న నేను పంపించిన సజెషన్స్లో ఈ 4వ పాయింట్ అందుకే మరీ ఒత్తిడి చేస్తూ అదే రాశాను. మీరు మిగతా ప్రసాద మానిటరింగ్ కమిటీసే కానీ ఎఫ్ఎస్ఎస్ఐ టెస్ట్లే కానీ ఆ రోజు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇది సుప్రీంకోర్టు ఏది చెప్పిందో నేను ఆ రోజు రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఈ 4వ పాయింట్ ఈ యాంటీ కన్వర్జన్ లా కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు అది వాళ్ళకి అందే ఆ లెటర్స్, వాళ్ళ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తాను నేను. అది తొందరలో దాని మీద కూడా నేను ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు. సో అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కమిటీ ప్రతిపాదించిందో ఆ కమిటీ స్టేట్ గవర్నమెంట్ ఆన్సరబుల్గా ఉంటుందా లేదంటే సుప్రీంకోర్టుగా? సో ఒకవేళ ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గవర్నమెంట్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే సిబిఐ ఆధ్వర్యంలో ఇది కమిటీ ఉంటుంది. సో సిబిఐ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ 2 ఆఫీసర్సు, సిబిఐ 2 ఆఫీసర్లు అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ 1 ఆఫీసరు, ఈ 5 కలిసి ఒక రిపోర్ట్, ఈ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అంతా చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కే ఇస్తారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అక్కడే నమోదైంది కాబట్టి ఏపీలో ఆ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు. సో స్టేట్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ ఆధారితంగా అందులో దొరికిన ఎవిడెన్సెస్ దాని ప్రకారంగా అక్కడ కేసు నమోదే, అక్కడ ప్రాసిక్యూషన్ అదే అక్కడ ఏపీలోనే ఇది హైకోర్టులోనే ప్రాసిక్యూషన్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అంటే సుప్రీంకోర్టు సూచించినట్టుగా సిబిఐ పర్యవేక్షణలో ఏర్పడినటువంటి కమిటీ మాత్రం అసలు నిజంగానే ఈ లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ కల్తీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి పూర్తి వివరాలతో కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పూర్తి నివేదికను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అక్కడే నమోదైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇస్తుంది. సో నెక్స్ట్ కూడా ప్రాసిక్యూషన్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టులో జరిగేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెయిన్గా మాత్రం కల్తీ జరిగిందా లేదా, ఒకవేళ కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు అనే దానిపైన ఈ కమిటీ ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే స్పష్టం చేస్తున్నారు.